హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను రైతు బజార్కి అయితే వచ్చాను అనమాట. ఎవ్రీ వీక్ మా బావని తీసుకొని అయితే వస్తానండి. ఈ వీక్ అయితే మా బావ రాలేదు, నేను ఒక్కరిదాన్ని వచ్చాను. కూరగాయలు కర్రీ కూడా తీసుకొని వెళ్ళిపోదాం అనేసి ఇంకా సరేననేసి కర్రీ తీసుకొని కూరగాయలు కూడా తీసేసుకున్నానండి. ఇంకా ఎండ ఎక్కువ ఉందనేసి ఇంకా బయట ఎక్కువసేపు ఉండకుండా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఎవ్రీ వీక్ సండే వచ్చిందంటే మన ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో తెలిసిందే కదండి. ఇంకా మార్నింగే లేచి కొంచెం ఎండ కూడా ఎక్కువ ఉందనేసి వాషింగ్ మిషన్ అయితే ముందర వేసుకొని హోమ్ క్లీనింగ్ కూడా చేసుకున్న తర్వాతే బయటకు వెళ్ళానండి. నేను అప్పుడు బయట నుంచి వచ్చేటప్పటికి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయిపోయిందండి. అందుకోసం ఇంకా ఎండపోకుండానే ముందర బట్టలు అయితే ఆరేసేసుకున్నాను. బట్టలు ఆరేసుకున్న తర్వాత కూరగాయలు అయితే తెచ్చాను కదండి, అవి కూడా మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడైతే వంట స్టార్ట్ చేద్దామనేసి ముందర ఇలా చేసుకుంటున్నానండి. ఇలాగ కూరగాయలను అయితే నేను కవర్లో పెట్టుకుంటాను అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా కూరగాయలను ఫ్రిడ్జ్లో పెడుతుంటే ఈ మధ్య పాడైపోతున్నాయండి, ఒక వీక్ కూడా ఉండట్లేదు అనమాట. అందుకోసం అలా కవర్లో పెట్టుకుంటే 1 వీక్ అయినా స్టోరేజ్ అవుతున్నాయండి. అందుకని నేను అలా చేసుకుంటున్నాను. సరే కదా, బాబు కూడా ఇంటికాడ ఉన్నాడు, వాడిని హెల్ప్ చేయమన్నానండి. కానీ మా బాబు ఏంటంటే నాకు రాదు, నువ్వు చేసి చూపించు మమ్మీ, నేను చేస్తాను అన్నాడు. సరేననేసి నేను చేసి చూపించాను. జస్ట్ ఏం కాదు, కరివేపాకు వాళ్ళని చూపించాను అనమాట. ఏదో పెద్ద యుద్ధ వీరులాగా కరివేపాకును చూసిన తర్వాత చూడండి ఎలా చేస్తున్నాడో. వీడి ఇంటికాడ ఉంటే నాకు చిన్న పిల్లోడి కన్నా దారుణమండి. ఇలా చిలిపి పనులు అల్లరి పనులు చేస్తూ ఉంటాడు. మా బాబు ఎంత అల్లరి పిల్లోడు అంటే నా వెనకాల తిరుగుతూ ఇలాగా చిన్న చిన్న అల్లరి పనులు అయితే బాగా చేస్తాడండి. ఇది చూడండి ఎలా కొలుస్తున్నాడు. ఇంక ఈడతో పెట్టుకుంటే ఈరోజు అయ్యేటట్లు లేదనేసి నేనే మొత్తం శుభ్రం చేసేసుకొని మొత్తం ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలన్నీ పెట్టేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా అనుకున్నానండి. ఇంకా అందుకనే మొత్తం కూరగాయలన్నీ శుభ్రం చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ఒక 1/2 కేజీ మటన్ అయితే తెచ్చుకున్నాను అనమాట. మేము ఇంట్లో ఎక్కువ తింటామన్నమాట. సరే ఇంకా బావని అడిగానండి, ఏం చేయను బావ, మటన్ బిర్యానీ చేయనా లేకపోతే కర్రీ చేసానా అనేసి అన్నారు. అంటే కాదు, మటను ములక్కాడ వండు అనేసి అన్నారండి. సర్లేనాను మటన్ ములక్కాడ అయితే వండుకుంటున్నాను. దానికోసం అయితే ఉల్లిపాయలు కోసుకుంటున్నానండి. ముందరే ములక్కాడలు టమాటాలు అన్నీ కూడా కోసి ఉంచేసుకున్నానండి. ఇంకా పక్కన మటన్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా సర్లే అనేసి ఇప్పటికే 12:30 అయిపోయిందండి. ఇంకేం త్వరగా చెయ్యాలి కదా అనేసి బాబుకైతే ఒక పక్కన స్నాక్స్ అయితే పెట్టాను, ఆడికి ఆకలేస్తుంది అనేసి అన్నాడని. ఇంకా అంతలో నేనైతే ఒక పక్కన వంట చేసుకోవడానికి వచ్చాను కదా. సరే ఇంకా కర్రీతోని సాంబార్ పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా టైం లేదనేసి రసం అయితే పెట్టేసుకున్నాను అనమాట. రసంలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, 2 బెండకాయలు, ఇలాగ ఉప్పు, పసుపు, కొంచెం వామండి, వామ్ డైజెషన్ బాగుంటుంది కాబట్టి కొంచెం వామ్ వేసుకున్నాను. ఇలాగన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మరిగించుకోవాలండి. బాగా దగ్గరగా మరిగించుకుంటే టేస్ట్ ఉంటుంది. మరిగేటప్పుడే కొంచెం మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే నేను కూర అయితే స్టార్ట్ చేసుకుంటానండి. ఇప్పుడు మా కుక్కర్లో అయితే వండుకుంటాను అనమాట మటన్ ములక్కాడ. ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, దానికోసం కుక్కర్లో వండుకుంటే ముక్క తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా అందుకనేసి ఇప్పుడు మటన్ ములక్కాడ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ముందర కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకోవాలి. నేనైతే మసాలాలు అయితే ఇంట్లో ఎక్కువ వాడనండి, ఎందుకంటే మా బావ బయట బాగా ఎండలో తిరుగుతాడనమాట, ఫీల్డ్ వర్క్ కాబట్టి. ఇంకా సర్లే అనేసి నేను మసాలా కూడా ఎక్కువ వాడకుండా ఇన్స్టెంట్ మసాలాలు వాడతాను అనమాట. ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలాలు కూడా తయారు చేసుకుంటాను, అవి వేసుకుంటానండి. ఇలాగ బాగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఒక టమాటా, ములక్కాయలు కూడా వేసుకొని బాగా వేయించుకొని
ఇవి కూడా బాగా వేగిన తర్వాత మటన్ అయితే ముందరగుంట క్లీన్ చేసుకున్నాను. ఒక 1/2 kg మటన్ అయితే తీసుకున్నానండి. దాన్ని కూడా వేసుకొని మటన్ కొంచెం వాటర్ అదంతా బయటకు తేలేదాకా వేయించుకోవాలండి. ఎందుకంటే మటన్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది కూడా బయటకు వచ్చేదాకా వేయించుకుంటే పచ్చివాసన అన్నది పోతుందండి. దానికి తర్వాత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా నూనె తేలేదాకా వేయించుకోవాలండి. అప్పుడే మనకి మొత్తం మొక్కకి మొత్తం పడుతుందండి ఉప్పు కారం. ఇప్పుడు ఇలాగా వేసిన తర్వాత బాగా వేయించుకొని ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇప్పుడు బాగా వేగినాయి కాబట్టి ముక్క ములిగేదాకా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని మూత అయితే పెట్టేసుకుంటాను. కుక్కర్ మూత వేసుకొని ఒక 2 విజిల్లు అయితే వేయించుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ విజిల్ వేయించుకున్నాం, ములక్కాడ వేసుకున్నాం కాబట్టి అది పేస్ట్ అయిపోద్ది అనమాట. దాని గురించి ఎక్కువ విజిల్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. 2 విజిల్ వేయించుకొని తర్వాత తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం దించే ముందర నేను మటన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. మటన్ మసాలా వేసుకొని బాగా కొంచెం దగ్గరగా మగ్గనిచ్చి దించే ముందర కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటానండి. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి దాంట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటానండి. సరే ఇంకా లేట్ అయిపోయింది కదా అనేసి మా బావకు ఫోన్ చేస్తే ఇంకా నాకు బయట లంచ్ ఉంది అనేసి అన్నారండి. నీకు లంచ్ ఉంటే అందరే చెప్పొచ్చు కదా, ఇంత హడావిడి ఎందుకు అనేసి నేను అనుకున్నాను మనసులో. సరే ఇంకా ఏం చేస్తాం కదా అనేసి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయాక ఇంకా త్వరగా ఇప్పటికే 1 అయిపోయిందండి. బాబు అయితే ఆకలి అంటున్నాడు కాబట్టి సరేననేసి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే బాబుకి పెట్టేసి ముందర భోజనం అయితే బాబు పెట్టేస్తున్నాను. బాబుకు పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టేసుకొని తినేస్తానండి. ఎందుకంటే మా వారు రానప్పుడు మా ఇద్దరమే కదా కూర్చొని తినేస్తాం అన్నమాట. కూర అయితే చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుందన్నమాట. ఈ కర్రీ ఏంటంటే చపాతీలోకి, రైస్లోకి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా భోంచేసాక అయితే ఇంకా పడుకున్నామండి. పడుకొని లేచేటప్పటికి 4 అయింది. ఇంక సర్లే అనేసి బట్టలు కూడా మడతెట్టేసుకున్నాను ఆరిపోయినాయి అని. ఇంకా తలపోటుగా ఉంది అనేసి కొంచెం కాఫీ కలుపుకుందాం అనేసి కిచెన్లోకి వచ్చానండి. కొంచెం కాఫీ అయితే కలుపుకుంటున్నాను. నాకైతే ఎక్కువ కాఫీ అలవాటు లేదండి. ఈ మధ్యకాలంలో కొంచెం కాఫీ అలవాటు అవుతుంది అనమాట. మా బావ కొంచెం అలవాటు చేశాడు. బాగా హెడేక్గా ఉన్నప్పుడు కాఫీ తాగు కొంచెం అనేసి అంటే అలాగ అలవాటు అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను కాఫీ కలిపేసుకున్నాను. బాబు అయితే పడుకున్నాడండి. పడుకొని లేచి బయటకు వెళ్ళిపోయాడు అనమాట. ఈవినింగ్ ఇప్పుడు 6:30 అయింది. ఇప్పుడే కాఫీ అయితే కలుపుకున్నాను. మా బాబు బయటకు వెళ్ళారు, మా వారు బయటకు వెళ్ళారు అనమాట. ఇదేనండి సండే రొటీన్ వ్లాగ్. ఈరోజు అయితే ఇలా గడిచింది. అండ్ మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు పెట్టే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.